అందరికీ హాయ్ అండి. ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటో పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 6-7 పెద్ద సైజు టమాటో ముక్కలు తీసుకున్నాను. అలాగే 6-7 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నానండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2 సార్లు వాష్ చేసి తీసుకుందామండి. మళ్ళీ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాము. అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు విజిల్ తీసేసి కుక్కర్ చల్లారాక మూత తీసి చూద్దామండి. పప్పు ఉడికిపోయిందండి. మనం పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదండి. గరిటెతో ఇలా టమాటాలని మెదిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. కరివేపాకు వేసుకొని తాలింపు వేగాక పప్పులో కలిపేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుందండి టమాటో పప్పు. టేస్ట్ కూడా బాగుంటుందండి. బాయ్ అండి.